ఎలా ఉన్నారు? కలకత్తా పైపింగ్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది కదా. నేను ఆ కలకత్తా పైపింగ్ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను క్రాస్ పీసెస్. దాంతో పైపింగ్ ఏ విధంగా వస్తుందోనని నేను ట్రై చేశాను స్టిచ్చింగ్ అనేది. అయితే నాకైతే పైపింగ్ అయితే చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా మీకు వీడియోలో చూపించిన విధంగా చాలా బాగా వచ్చింది. అది ఏ విధంగా అనేది చూడండి. నేనైతే దోరీ అనేది పెట్టుకోవట్లేదు, సింగిల్ ఫుట్ కూడా పెట్టుకోవట్లేదు. ఇలా చూడండి, దాంతో నేను కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ నేను ఈ విధంగా 2 మడతల పైన ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని చూడండి, ఒక పాదం మట్టుకు అయితే నేను కుట్ట అనేది వేసేసుకుంటున్నాను స్టిచ్చింగ్. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అండి, మనకి ఇక్కడ జాయింట్, షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకొని కొంచెం ఇక్కడ లాగి మనం కుడితే గింట నెక్ అనేది అస్సలు జారదు, టైట్ ఫిట్టింగ్గా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఆ విధంగా కుట్టడం వల్ల. చూడండి, ఈ ఒక్క పాదం మట్టుకి ఖర్చు ఉంచేసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ. మీరు బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇందులో నో షార్ట్ కట్స్, ఓన్లీ మనం కరెక్ట్ మెథడ్ అన్నట్టు. ఇందులో మళ్ళీ ఏవి వంకర టింకర తిరిగేది అస్సలు లేదు, ఏమీ లేదు. మనం కట్ చేసుకున్న క్రాస్ పీస్ ఉంటుంది కదా, అది 2 మడతల పైన ఈ విధంగా వేసేసుకోండి అంతే. ఇందులో మళ్ళీ వంకర టింకర అలా పెట్టండి ఇలా పెట్టండి అనేది అస్సలు లేనే లేదు. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, మనకి బ్లౌజ్కి ఎంత సరిపోతుందో అంత పెట్టేసి మడత పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. మనకి ఇక దోరీ అవసరం లేదు, సింగిల్ ఫూట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మనకి ఎంత సన్నగా కావాలా, ఎంత లావు కావాలన్నది ఇక్కడ డిసైడ్ చేసేసుకొని దీనిపై నుండి ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఆ కుట్టు కూడా ఏ విధంగా ఉండాలి అని అంటే, మనం ఈ పైపింగ్ మడత పెట్టుకున్న తర్వాత మధ్యలో వస్తుంది కదా కోరు, ఆ కోర్లోనే ఆ కుట్టు అనేది వచ్చేటట్టు ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు పైపింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ అనేది చేసేసేయండి. మీరు ఈ విధంగా అయితే ఎంత ఈజీగా మనము దోరీ లేకుండా 12, 13, 14, 15 ఈ నెంబర్ దోరీలు అవసరమే లేదు. మనకి సింగిల్ పాదం కావాలి, మా మిషన్కి సెట్ అవ్వట్లేదు, ఇంకా ఎలాంటి కంప్లైంట్స్ అనేవి ఉండవు. ఎంత ఈజీగా మనకి చిన్నగా సన్నగా ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా మీరు డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ దేనికైనా కానీ ఇదే మెథడ్ మీరు ఫాలో అవుతే గింట మన పల్లెటూర్లలో ఉండే సిస్టర్స్ కానీ, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ, అంటే కొంచెం లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అమౌంట్ కూడా మనం ఎక్కువ వేసుకునే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వచ్చే కస్టమర్స్కి మనం అమౌంట్ ఎంత తక్కువ తీసుకుంటే వాళ్ళంతా అట్రాక్ట్ అవుతారు. నాకు తెలిసిందైతే ఇదే. ఎందుకు అనంటే మనం దోరీలు అవి ఇవి పెట్టేసుకొని రేటు పెంచేస్తే వాళ్ళకి అర్థం కాదు. అదే ఈ విధంగా కుట్టడం వల్ల వాళ్ళకి ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. మనకి అమౌంట్ కూడా కరెక్ట్ మనం అడిగిన దానికి అవైలబుల్గా, అంటే మనం కష్టపడ్డ దానికి కూడా మనకి రేట్ అనేది కూడా వస్తుంది. కస్టమర్స్ అనేవాళ్ళు కూడా మనకి పెరుగుతారు. కాబట్టి ఈ విధంగా గింట మనము పైపింగ్ అనేది కుట్టేసుకుంటే ఎంత సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ బ్లౌజులు కుట్టేయచ్చు, మంచి పేరు వస్తుంది. ఇంకొకటి కస్టమర్స్ అనేది పెరుగుతారు కూడా. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇలా కుట్టుకున్న తర్వాత దాని పక్క నుండి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసుకునే అవసరం కూడా ఉండదు. దీనికి హెమ్మింగ్ చేసుకోవాలి అనే టైం వేస్ట్ కూడా ఉండదు. దీనిపై నుండి మళ్ళీ ఇంకో కుట్టు, అంటే కొంచెం పక్కకెళ్ళి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే నీట్గా ఎంత ఫినిషింగ్గా ఎంత బాగా వస్తుందో ఒకసారి మీరే చూసేసేయండి. చూసారా ఏ విధంగా వస్తుందన్నది? కాబట్టి మీకు డెఫినెట్గా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు తెలిసిన మరిన్ని మంచి టిప్స్ మీ ముందుకు నేను తీసుకురావడానికి అయితే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ ఒక చిన్న లైక్ చేసేసారు కదా, లైక్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అందరికీ నన్ను సపోర్ట్ చేయాలి, ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నాను. చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీరే చూసేయండి. అబ్బా ఈ విధంగా వచ్చింది దోరీ లేకుండా అని మీకు మీరే భుజం మీద చేవేసుకొని షబాష్ అనుకుంటారు. ఇలా మీరు గింట స్టిచ్చింగ్ చేసేసుకుంటే
చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వచ్చిందనేది మీకైతే విత్ ప్రూఫ్తో అయితే నేను చూపించాను. ఇందులో నో దోరి, నో సింగిల్ పాదం ఏమీ లేదు. కాబట్టి స్ట్రేట్ ఫార్వర్డ్గా 2 మడతల మీద కుట్టు వేసుకొని మడిచి కుట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్ మెథడ్లో అయితే నా వీడియోస్ ఉంటాయి. నన్ను వీడియోస్ మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్.